నమస్కారం, న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. యపల్గూడ మార్కండేయ స్వామి వైభవం భక్తికి మారుపేరు, ఆధ్యాత్మికతకు నిలయం మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడ అడుగడుగున ఒక ప్రత్యేకత, ప్రతి ఆలయానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంటుంది. ఆదివారం రోజున ఈరోజు శివరాత్రి మహాశివరాత్రి పండుగ జరుపుకోబడుతుంది. అన్ని గ్రామాల నుంచి ఈ దగ్గర పల్లెటూళ్ళు, దగ్గరి గ్రామాలు, మళ్ళీ ఇతర ఆదిలాబాద్ దూరం నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇంత పబ్లిక్ పెరుగుతూ ఉన్నది. ఇంతకు ముందు పబ్లిక్ ఇక్కడ తెలియదు, మళ్ళా తర్వాత ఎక్కువ ఇక్కడ రావడం జరుగుతుంది. దాంతో మళ్ళీ టీవీలో అడ్వర్టైజ్ కావడం వల్ల చుట్టుపక్కల పబ్లిక్ అంతా రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక జత్ర మాదిరిగా జరగబోతుంది. ఇక్కడ అన్నప్రసాదం కూడా పెట్టబడుతుంది. అందరూ ఫోన్ చేసి యథావిధిగా ఇంటికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. గ్రామానికి చెందిన ప్రస్తుతం మనము మార్కండేయ స్వామి టెంపుల్లో ఉన్నాం. ఈ స్వామి చరిత్ర ఏందో తెలిసి అడుగుతుంది. ఇది ఆగిపోయింది. 20 సంవత్సరాల నుంచి చట్టాన్ని ఆలోచించిందని నిర్మాణం అసంపూర్తిగా ఉండే. మరి దీనిని గ్రామస్తుల సహకారంతో, మరి ముఖ్యంగా పద్మశాలి గ్రామ కమిటీ కుటుంబాలందరూ సహకారంతో 2023 దీనికి ప్రస్తుతం జరిగింది. అప్పటి దానికెళ్ళి గత 2024 సంవత్సరం నుంచి ఇక్కడ అంగరంగ మార్కండేయ జయంతితో పాటు శివరాత్రి మహోత్సవం జరుపుకుంటున్నాము. ఈ ఆలయానికి, కమిటీ కేంద్రానికి గ్రామాల సహకారంతో పాటు ఇతర గ్రామాలకు వచ్చిన భక్తులు మనకు సహకారం అందిస్తున్నారు. ఇంత పెద్ద విజయానికి అందరి సహకారంతో మేము విజయాన్ని భావిస్తున్నాము. ముఖ్యంగా ఈ ఆలయాన్ని నిర్వహించారు. ఈ నిర్వహించడానికి గ్రామాలు అన్ని పురాణ కార్తీలను అతీతంగా మాకు సహాయపడి కాబట్టి ఈ ఇంత పెద్ద విజయాన్ని మేము జరుపుకుంటున్నామని భావిస్తున్నాం. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటి యఫల్గూడ గ్రామంలో వెలిసిన శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం. ప్రకృతి ఒడిలో ప్రశాంత వాతావరణంలో కొలువుదీరిన ఈ క్షేత్రానికి ఏళ్లనాటి చరిత్ర ఉంది. ఇక్కడ వెలిసిన మార్కండేయ స్వామి విగ్రహం మానవ నిర్మితం కాదు, స్వయంగా భూమి నుంచే ఉద్భవించిన స్వయంభూ మూర్తి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గడిచిన ఎన్నో ఏళ్లుగా ఈ ఆలయం భక్తుల పాలిట కల్ప వృక్షంగా విరాజిల్లుతుంది. ఏ ఇతర ఆలయాల్లో లేని విధంగా ఇక్కడ మార్కండేయ స్వామి స్వయంగా వెలువడమే ఈ క్షేత్రం యొక్క అతిపెద్ద ప్రత్యేకత. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన ఈ ఆలయం భక్తజన సంద్రమవుతుంది. ఈ బోలాశంకరుని అంశగా వెలిసిన మార్కండేయ స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని మనసారా వేడుకుంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు నయమవుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మార్కండేయ స్వామికి పేరుంది. శివరాత్రి నాడు ఉపవాస జాగరణలతో అభిషేకాలు యఫల్గూడ మారుమోగిపోతుంది. భక్తి భావంతో మునిగి తేలాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక దర్శించాల్సిన క్షేత్రమిది. మీరు శివరాత్రికి స్వామివారిని దర్శించుకునే పునీతులు కావాలని కోరుకుంటున్నాం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.